జనవరి 9వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. యెషయా chapter 41 verse 11. Behold, all they that were incensed against thee shall be ashamed and confounded. They shall be as nothing, and they that strive with thee shall perish. यशाया अध्याय 41 वचन 11. देख, दो तुझसे क्रोधित है वे सब लज्जित होंगे, जो तुझसे झगड़ते हैं उनके मुंह कालों होंगे और वे नाश होकर मिट जाएंगे. యెహోవా యందే నీతి ఉంది, ఆయనే బలమైన వాడు, ఆయనే సమస్తాన్ని సృష్టించి జరిగించేటువంటి దేవుడు. ఆయనలో నీతి బలం ఉన్నవి. ఆయన తన జనులను గురించి, ఆయన వారి యొక్క ఆరోగ్యం గురించి, వారికి కావాల్సిన ప్రతి అవసరత గురించి ఆయన శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరి మీద కోపపడేవాడు అంతకంటే కాదు. ఆయన ఎంతో ప్రేమించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన కొరకు సమస్తాన్ని భూలోకంలో సృష్టించి ఉన్నాడు. సమస్తాన్ని ఆయన సృష్టించి జరిపిస్తూ ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన ఎందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారికి ఆ దేవుడు సమస్తాన్ని వారి కొరకై నిర్మించి నడిపిస్తూ ఉన్నాడు. ఆరోగ్యపరంగా అయినా, ఆర్థికపరమైనటువంటి అయినా, మానసిక పరమైనటువంటి ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆ దేవుడిని మనసారా కొలిస్తే ఆయన తోడయండి వారికి కావాల్సినటువంటి సహాయాన్ని దయచేస్తాడు. ఆరోగ్య సమస్యల బాగుపరుస్తాడు, ఆర్థిక సమస్యల సహాయం చేస్తాడు. మానసికమైన ఒత్తిళ్ళున్నా ఆయన మనల్ని కాపాడతాడు. మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయనే మన సంరక్షకుడిగా, ఆయనే మన యొక్క రాజుగా మన జీవితాల్లో కొలువై ఉంటే మనకు విరోధంగా రూపింపబడే ఎటువంటి ఆయుధమైనా సరే అది వర్ధిల్లకుండా, మన మీద వచ్చే ఎటువంటి దోషారోపణ అయినా సరే అది నేరస్థాపన జరగకుండా తన యొక్క నీతి ద్వారా, తన యొక్క న్యాయం ద్వారా, తన యొక్క బలం ద్వారా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన చేసేటువంటి ప్రతిదీ కూడా మన బిడ్డల కోసం మనం ఎలాగ చేస్తూ ఉన్నామో ఆయన మన కొరకు అలా చేస్తూ ఉన్నాడు. మన బిడ్డలు మనం ఎలా సంరక్షించుకుంటామో, వారికి కావాల్సిన వస్తువులు ఎలా ఏర్పరుస్తామో, వారిని ఎంతగా ప్రేమిస్తామో, వారికి మనం ఎలా సంరక్షణలో నిలబడతామో అలాగ తండ్రి అయిన దేవుడు మన పట్ల మన ఏళ్ళ కనపరుస్తాడు. ఆయన మనకి సంరక్షకుడుగా ఉంటాడు, ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు, ఆయన మనకి క్షేమాభివృద్ధి కలుగజేసేవాడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి దేవుని మనకు కలిగింది పరిపూర్ణమైన మేలు పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో జీవిద్దాం. దేవుడి లేఖనం ద్వారా మనల్ని దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.